చెరపకురా చెడేవు అంటారు. ఒక రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తే ఆ రాక్షసత్వానికి ముగింపు ఉండదు. రక్తం మరిగిన పులికి తన మన విచక్షణ తన బిడ్డల్ని కూడా చంపేస్తుంది. అలాగే ఆకలితో ఉండేటటువంటి పాము తన బిడ్డల్ని కూడా తినేస్తుంది. అట్లాగే తీవ్రవాదం అనేటువంటిది అట్లాంటిదే. పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి అంటే హిందువుల్ని చంపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ ఒక్కటిగా ఉండి వాళ్ళని ఏదైతే 7 వర్గాలు ఉంటాయో అందరూ ఒక్కటిగా ఉన్నారు. హిందువుల్ని చంపుతున్నప్పుడు హిందువులు మత మార్పిడి చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టారు. అది ఒకటి అయిపోయింది. ఆ వర్గాన్ని మ్యాక్సిమం దెబ్బతీశారు. 100కి 90% తగ్గించగలిగారు. రెండవది క్రైస్తవులు, వాళ్ళని సేమ్ టార్గెట్. అప్పుడు వీళ్ళందరూ కలిసి చప్పట్లు కొట్టారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు వీళ్ళందరినీ 100కి 90% తగ్గించేసి 10%కే మిగిల్చారు. అది కూడా ఒక రాష్ట్రంలో ఎక్కడైతే వీళ్ళందరూ బలంగా ఉన్నారో అక్కడ మాత్రమే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ సమిష్టిగా ఉంటే మాత్రమే, సింధు లాంటి ప్రాంతంలో మాత్రమే సీన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకెవరిని హింసించాలో తెలియట్లేదు. అందుకని తోటి ముస్లింలు హింసించడం ప్రారంభించారు. అందులో అహ్మదీ ముస్లింలని, ఇప్పుడు షియా ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి. షియా ముస్లింల మీద తాజాగా 80 మందిని ఊచకోత కోసినటువంటి సంఘటనలు పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్నాయి. అదే సందర్భంలో ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. షియా ముస్లింలు వేటాడుతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తద్వారా పాకిస్తాన్ మరొకసారి అల్లకల్లోలమవుతోంది.